ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 19 మార్చి నుండి 25 మార్చి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. గత వారం, గత 2 వారాలుగా కానీ, గత వారం కానీ అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. స్థితప్రజ్ఞత, ఏ క్షణానికి ఏ సమయంలో ఏ విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి, చికాకుల నుంచి కూడా తెలివిగా బయటపడేటువంటి ప్రయత్నాలు, అందులో సఫలమవటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా కాస్త శారీరకమైనటువంటి కాస్త అలసత్వం ఉన్నా కానీ దాని నుంచి మీరు బయటపడతారు. అంతేకాకుండా కాస్త అనాలోచితంగా మాత్రం ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నంలో కూడా మీ ఒక అడుగు ముందుకు పడుతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత, అనుమతులు ఇవన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి మధ్యలో కానీ, వ్యాపార భాగస్వామి మధ్యలో కానీ చక్కని అనురాగ బాంధవ్యాలు, చక్కని అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఏర్పడితేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాలలో కాస్త ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ యొక్క విద్యుత్ ధర్మంలో మీ యొక్క బాధ్యత 2 విధాలుగా నిర్వర్తించాల్సిన పరిస్థితి, 2 బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి, అందులో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే ఒకేసారి 2 అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందులో ఏది అందుకోవాలి, ఏది నిర్ణయం చేసుకోవాలో ఒక రకమైన మీమాంస ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతోంది. విద్యార్థులు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కగా అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా ఉంది. అయితే అన్ని పనులను ఒకేసారి వేగంగా చేయాలని, ఒకేసారి తొందరగా పనులను పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆరాటం మాత్రం ఏర్పడుతుంది. ప్రభుత్వ పరంగా కానీ, లేదా మీరు ఎక్కడైతే ఉద్యోగం నిర్వర్తిస్తున్నారో లేదా ఇతర బాధ్యత నిర్వర్తిస్తున్నారో ఆ యాజమాన్యం నుంచి కానీ చక్కని మీకు అనుకూలమైనటువంటి సంకేతాలు, అనుకూలమైనటువంటి వాతావరణం, మీకు అనుకూలమైనటువంటి ఒక చక్కని స్థితి ఏర్పడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా రావాల్సినటువంటి ధనం కూడా సకాలంలో, ఇక రాదు అనుకున్న ధనం కూడా సకాలంలో చేతికి అందటం, మీ యొక్క ప్రజ్ఞాపాఠ గుర్తింపు ఏర్పడటం, అంతేకాదు మీకు చక్కని విలువ, మిమ్మల్ని చూసి కూడా కొందరు మాట్లాడడానికి కూడా జంకుకునేటువంటి ఆ స్థితి ఒకానొక సమయంలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వృత్తిపరమైనటువంటి చికాకులు లేకున్నా కానీ, నూతన వ్యాపారాల కోసం కానీ, నూతనంగా అదనపు బాధ్యత నిర్వర్తించడం, మరొక ఉద్యోగం, 2 పడవల మీద కాళ్ళు పెట్టడం సాధ్యం కాదనే విషయం మాత్రం కాస్త గమనించాలి. అత్యుత్సాహంతో ఇలాంటివి మాత్రం పనికిరాదనేటువంటి విషయాన్ని కాస్త గమనించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వారాంతంలో కానీ, వారం మధ్యలో కానీ ఒకానొక సమయంలో ఆరోగ్య సమస్య మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర స్తోత్రాన్ని యథావిధిగా పారాయణం చేయండి. నృసింహ కరావలంబ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మానసిక ఉత్సాహం బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది.
ఇక వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సఖ్యత అనుకూలత ఏర్పడుతుంది. అందరి మాట ఒకటి, అందరం ఒకటై ఏదైనా సాధిద్దాము అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. గతంలో ఉన్నటువంటి విభేదాలని వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు, అనవసరంగా తామే నష్టపోతున్నామనేటువంటి విషయాన్ని గ్రహించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక అవివాహితకు వివాహ సమస్య కూడా తొలగి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి కొన్ని పనులలో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తిస్తారు. కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా ఆరంభం చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక అడగకుండా రుణం ఇస్తున్నారు కదా అని అత్యాశతో ముందుకు వెళ్ళకండి. ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ఇక నూతన విద్యల్లో విద్యార్థులకి చక్కని యూనివర్సిటీస్లో ప్రవేశం కూడా లభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి పెద్ద చికాకు ఉండకపోవచ్చు. విద్యార్థులు కాస్త కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారాల్లో కూడా చక్కని అనుకూల ఫలితమే ఈ వారం కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం పెద్దగా చికాకులు లేవు. కాస్త ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు కాస్త మీ మనస్సుని, మీ యొక్క ఆలోచనని నియంత్రించుకొని నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా ఏదేని చక్కని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయండి. అక్కడ ఉండేటువంటి పేదలకు ఏమైనా సహాయం చేయండి. శనేశ్వర స్తోత్రాన్ని మరవద్దు, అంగారక స్తోత్రాన్ని మరవద్దు. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమమయమైనటువంటి మనస్సు ఆహ్లాదపరమైనటువంటి భావాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ప్రేమ వివాహాలు కాస్త ఒక అడుగు ముందుకు వేయటము లేదా అవివాహితకు వివాహ సంబంధాలు నిశ్చయమవటము ఈ వారం జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై వృద్ధిని మీరు ఆధిపత్యాన్ని పొందుతారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదైతే శాశ్వత నివాస యోగ్యత కోసం కానీ ఏదైనా చక్కని ప్రయోజనం కోసం కానీ మీరు ప్రయత్నం చేస్తున్నారో అందులో సఫలమయ్యేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతోంది. ఇక సంతానం యొక్క విషయంలోనే వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన కాస్త గతానికి ఇప్పటికి ఏదో వ్యత్యాసం కనబడి కాస్త మీరు ఒక రకమైనటువంటి పద్ధతిని అవలంబించాలనేటువంటి ఆలోచనలు కూడా ఈ వారం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తండ్రి గారితో అనవసర విభేదాలు కానీ, తండ్రి గారి యొక్క తరఫు బంధువులతో విభేదాలు కానీ, తండ్రి గారికి సంబంధించిన ఆస్తి విషయాల్లో ఏదైనా విభేదాలు కానీ ఏర్పడవచ్చు. అంతేకాకుండా ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు శాశ్వత నివాసం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకం పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని నిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. భవిష్యత్తు కావలసినటువంటి కార్యాచరణ కోసం చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వస్త్రాభరణాలు కానీ, విలువైనటువంటి బంగారము, వెండి ఇలాంటివి కొన్ని కొనుగోలు చేయటం కానీ చేయవచ్చు. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కానీ, తమ యొక్క సంతానం యొక్క భవిష్యత్తు కోసం కానీ, తమ యొక్క సంతానం యొక్క ఉన్నతమైనటువంటి విద్య కోసం కానీ, ఉద్యోగాల్లో కానీ ఒక చక్కని మీ ఆలోచనలు వారి యొక్క ప్రవర్తనలో అమలు చేసి చక్కని ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక తీర్థయాత్రలు కానీ, పర్వత ప్రాంతాలకు వెళ్ళటం కానీ, లేదా దేవతా సందర్శనం కానీ చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం లేకపోలేదు. ఇక ఆరోగ్యపరమైనటువంటి చాలా చికాకుల నుంచి, అవస్థల నుంచి బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది. సంతానం కొన్ని విషయాల్లో సోమరితనం అలవర్చుకోవడం వల్ల ఇక వీళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు కదా, ఈ రకమైన భావాలు ఏర్పడటం, దానికి తగినటువంటి ఉపాయాలు ఆలోచించడం ఎక్కువగా ఈ వారం కుటుంబ సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కుటుంబపరమైన విషయాల్లోనే ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులు మాత్రం ఎక్కువగా కృషి చేయాలి. ఇక ఉద్యోగస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కాస్త ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించి ముందుకెళ్ళండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త
ప్రతి విషయంలో కూడా సరి అయినటువంటి సలహాలు తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని నిత్యం పారాయణం చేయండి. రాహు స్తోత్రం అలాగే సూర్య అష్టకం రెండూ నిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఏదో ఒక రకమైనటువంటి భయం, ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఆత్మవిశ్వాసం మీలో మీకే ఏదో ఒక చిన్నగా మీలో ఉన్నటువంటి తెలివితేటలను మీరు ఉపయోగించుకుంటున్నా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నా కానీ ఏదో రకమైన ఒక అభద్రత మాత్రం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కు, గొంతు, కన్ను దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏర్పడడం, సైనస్ లాంటి సమస్యలు ఏర్పడడం జరగవచ్చు. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన గతానికన్నా కాస్త మెరుగు అనిపించినా కానీ మీ మనస్సు పరిపూర్ణంగా సంతోషపడేలా, ప్రశాంతతగా ఉండేలా, ఇంకా ఎప్పుడూ ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ఒక ఆలోచన, ఆరాటం మనసులో ఏర్పడవచ్చు. భవిష్యత్తు కోసం, తన కుటుంబం కోసం, తన యొక్క సంతానం కోసం చక్కని శాశ్వతమైనటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మీరు సిద్ధాస్తులుగా మారుతారు ఈ వారం. ఇక భవిష్యత్తు కోసం, స్థిర నివాసం కోసం, చక్కని గృహ నిర్మాణం కోసం కొన్ని ప్రయత్నాలు ఆరంభం అవుతాయి. అందులో కొంతమంది యొక్క సలహాలు, స్నేహితుల యొక్క సహాయం తీసుకునేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అయితే ఉదర సంబంధ ఇబ్బందులు మాత్రం కాస్త బాధించవచ్చు. విద్యార్థులు కాస్త కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్ర అంగారక స్తోత్రాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో గతంలో మీరు అనుభవించినటువంటి కొన్ని పరిస్థితుల నుంచి ఉపశమనం లభించి మీరేమిటో నిరూపించుకొని యాజమాన్యం మిమ్మల్ని గుర్తించి పదవిలో కాస్త మరొక అగ్రస్థానాన్ని మీకు ఇవ్వచ్చు. లేదా మరొక బాధ్యతని, గౌరవప్రదమైనటువంటి విలువైనటువంటి బాధ్యతను మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడవచ్చు. ఎక్కువగా వృత్తిలోనే కానీ, వ్యాపారంలో కానీ, వ్యాపారం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం, ఎక్కువగా ఆలోచించడం, ఇలాంటి వాటి విషయాల్లోనే ఈ వారం ఎక్కువగా మీరు నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, లేదా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క లేదా ప్రయాణాల్లో ఏర్పడినటువంటి ఒక పరిచయం వల్ల కానీ మీకు కొంత లాభం జరిగేటువంటి ఆ పరిచయమే కాస్త అనుకూలత, బాంధవ్యానికి దారి తీసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ఎక్కువగా శుభకార్యాలు చేయటము, శుభకార్యాల్లో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించడము, సంబంధాలు నిశ్చయం చేయడంలో కానీ, లేదా విడిపోయినటువంటి దంపతులను కానీ, విడిపోయినటువంటి భాగస్వాములను కానీ మళ్ళీ తిరిగి కలపటంలో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారు. తద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానకు అభివృద్ధి చక్కగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్ర ధ్యానము అలాగే చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాల్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. కులదైవాన్ని స్తోత్రం చేయండి. కులదైవం యొక్క దేవాలయానికి వెళ్ళండి, ఆదరించండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలత ఉన్నా కానీ ఒక సంఘర్షణ మాత్రం ఏర్పడవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఉన్నత విద్యల కోసం లేదా ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టరేట్, పిహెచ్డి ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు కొంత సహాయ సహకారాలు లభించడం, కొంత అనుకూలత ఏర్పడడం కూడా ఈ వారం మీకు కనపడుతోంది. కొంతమంది విద్యార్థులకి తమ యొక్క ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పు వల్ల విద్యాపరమైనటువంటి ఒక చిన్న అంతరాయం ఏర్పడి అది వారాంతంలో సఫలమయ్యేటువంటి, తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం సాధించే విషయాలలో చక్కని అనుకూలత ఏర్పడుతుంది. జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ఆ వైద్యుడిని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవాలనే ప్రయత్నంలో కొంతమందిని మీరు
మీరు కలవడానికి కూడా అర్హత లేనటువంటి కొంతమంది వ్యక్తులను తప్పని పరిస్థితుల్లో మీరు కలవాల్సిన పరిస్థితి, వాళ్లను గౌరవించాల్సిన పరిస్థితి ఇలాంటి ఉత్పన్నం కావచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. తండ్రి గారి తరఫు బంధువుల వల్ల ఏర్పడిన విభేదాలు తొలగి స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు కానీ, స్థిర చరాస్తుల కొనుగోలులో మీ వంతు పాత్ర, మీకు కావలసిన ధనం మీకు రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఇష్టదేవతా ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానం మాత్రం మరవకూడదు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అన్ని పనులు ఒకేసారి నిర్వర్తించాల్సిన పరిస్థితి, అంతటా మీ పాత్ర ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. తద్వారా ఎక్కువగా ఆలోచించడం, మతిమరుపు ఏర్పడడం, తద్వారా కొంతమంది దగ్గర ఎవరికైతే మాట ఇచ్చారో అది కాస్త మర్చిపోయి, తద్వారా ఒక రకమైనటువంటి కాస్త అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఒత్తిడులు ఉంటాయి. అంతేకాకుండా అనేకమైనటువంటి ఒక రకమైనటువంటి సమస్యలు ఎదురైనా కానీ మీ చాకచక్యంతో వాటిని అధిగమిస్తారు. అంతేకాకుండా స్థానచలనం ఏర్పడేటువంటి స్థితి వచ్చినా, ముఖ్యంగా ఉద్యోగస్తులకి మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ప్రజ్ఞా పాఠవాలు, మీ యొక్క పరపతితో వాటిని తొలగించుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అయితే ఎంత చక్కగా ఉన్నా కానీ పరోక్షంగా కానీ ఒక చిన్న మాట, ఒక చిన్న నింద ఇలాంటివి మీరు వినాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలత ఉంది. ఒక ఆస్తిని అమ్మి మరొక ఆస్తిని తక్కువ ధరలో కొని వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. వారాంతంలో కాస్త ఆలోచనలు కాస్త నెమ్మదిగా చేస్తూ సోమరితనం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక వివాహ ప్రయత్నాలు కానీ, లేదా కొన్ని సహవాస దోషాలు కానీ, స్త్రీ పురుషుల మధ్య కాస్త అనారోగ్యకరమైనటువంటి కొన్ని బాంధవ్యాలు కానీ ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు చంద్ర శనేశ్వర ధ్యానాలని చక్కగా పారాయణం చేయండి. కేతుగ్రహ ఆరాధన వల్ల అనేక విషయాల నుంచి అనేక చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం పనులలో కాస్త నెమ్మదత్వం ఉన్నా కానీ, పనులు కాస్త ప్రయాసతో పూర్తి చేస్తున్నా కానీ మానసికమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు వదలరు. అంతేకాకుండా మనకు సంబంధం లేని విషయాలు, ప్రభుత్వానికి చెల్లాల్సినటువంటి పన్నుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. స్నేహాల విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. ఏటివారి యొక్క సలహా వినే ముందు మీ స్వబుద్ధికి కాస్త పని చెప్పండి. ఇక కాస్త సోమరితనం పెరగవచ్చు. ఉద్యోగంలో మీ యాజమాన్యం వల్ల కానీ, ప్రభుత్వపరమైనటువంటి సపోర్ట్ కానీ మీకు లభించే అవకాశం కనపడుతోంది. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో కూడా కాస్త సంఘర్షణతో, ప్రయాసతో ఆ పని కాస్త పూర్తి చేసుకుంటారు. కావలసిన అనుమతిని పొంది దాన్ని చేతిలో ఉంచుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో కాస్త లాభాలు ఆశించినంత విధంలో కాకుండా కాస్త ఒక సామాన్యంగా ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి పరిస్థితి, ఎదుటివారితో మాట్లాడే ముందు వారి మనస్సును గాయపరచకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కేతుగ్రహము, చంద్రగ్రహము, శనిశ్చర గ్రహం ఈ మూడింటి స్తోత్రాలు నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కాస్త చర్మ సంబంధమైనటువంటి లేదా ఏదైనా ఎలర్జీ కాస్త బాధించవచ్చు. అంతేకాకుండా కాస్త మందబుద్ధి ఏర్పడే అవకాశం ఉంది. తనకు తోచదు, ఒకళ్ళు చెబితే వినము అనేటువంటి స్థితికి కాస్త స్వస్తి పలకండి. కానీ వారాంతంలో మాత్రం చక్క అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కొందరి సహోదరులు కానీ, కొందరి శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాల వల్ల శీఘ్రంగా చక్కగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా కొన్ని నూతనమైనటువంటి కొత్త పనులని ఆరంభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా నూతనమైనటువంటి వాహన కొనుగోలు కానీ, ఏదైనా స్థిర చరాస్తులు కానీ అభివృద్ధి పరుచుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక
జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, అన్యోన్య అనురాగాలు కూడా మీకు ఏర్పడవచ్చు. ఇక వివాహ సంబంధాలు కోసం, సంతానం కోసం కానీ, అవివాహితులు తమ యొక్క వివాహం కోసం కానీ కాస్త ఎక్కువగా ప్రయాసపడి ఎంత విసిగినా కానీ తొందరగా సంబంధాలు నిశ్చయం కాకపోవడం, ఈ విధమైనటువంటి ఒక అవస్థ మాత్రం ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోదరుల మధ్యలో అనవసర విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులలో కనిష్ట సోదరుడు యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఔషధ సేవనం కానీ, వైద్యుడిని సంప్రదించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా ఉంది, కానీ అతి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీకై మీరు సమయాన్ని వృధా చేసుకునే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కేతు చంద్రగ్రహ స్తోత్రాలను ప్రతినిత్యం చక్కగా పారాయణ చేయండి. రాహు గురు స్తోత్రం వల్ల అనేకమైనటువంటి అరిష్టాలు దూరమై చక్కని అనుకూల ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఉత్సాహం, అన్నీ ఒకేసారి పనులు పూర్తి చేయాలనేటువంటి ఒక ఆరాటం, తామేంటో నిరూపించుకోవాలనేటువంటి ఒక తపన, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు నూతనంగా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, పోటీ పరీక్షలకు హాజరవుతున్నటువంటి వాళ్ళకి కానీ అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాస్తే ఇవి మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి మీరు అహంభావిగా ముద్రపడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ప్రేమ వివాహాలు పెద్దల యొక్క పరిపూర్ణమైన అనుమతితో అవి సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక ఒక ఉద్యోగం కాకుండా ఒక ఉద్యోగం, మరొక వ్యాపారము, ఈ విధంగా తమ యొక్క వృత్తికి, తమ యొక్క ఉద్యోగ ధర్మానికి అదనపు మరొక ఆదాయం కూడా మీకు జత కలవచ్చు. అంతేకాకుండా ఇక తమ సంతానం యొక్క వివాహ విషయంలో కానీ, తమ యొక్క వివాహ విషయంలో కానీ సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కని ఊహించినటువంటి ఒక చక్కని శ్రేయస్సు కలిగించేటువంటి ఒక ప్రయోజనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థి ఎక్కువగా కృషి చేయండి, చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనేటువంటి మీ కోరికకు చక్కని మార్గము సుగమం అయ్యే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని మాత్రం మరవవద్దు. అంతేకాకుండా ఏదేని రామాలయంలో లేదా ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక శనివారం రోజు కాస్త ప్రసాద వినియోగం చేయండి, ప్రదక్షిణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఫలితాలు విని ఏదో అత్యుత్సాహమో నిరాశనో మాత్రం పనికిరాదు. మా ఫలితాలు మీకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. మీ స్వబుద్ధితో, మీ చిత్తశుద్ధితో, మంచి ఆలోచనతో, సత్కర్మానుష్ఠానంతో సాటి వారికి వీలైనంత వరకు కాస్త సహాయం చేస్తూ జీవిత గమనాన్ని ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వృక్షాలకు సేవ చేస్తూ పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతూ ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆ సద్బుద్ధి మనందరికీ పరమాత్మ ప్రసాదించాలని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.